హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకింగ్ ఫిలిమ్స్. నేను మీ భానుప్రకాష్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా ఏంటంటే మొన్న ఈ మధ్య రీసెంట్గా తెలుగులో రిలీజ్ అయిన సినిమా, రవితేజ హీరోగా, కార్తీక్ ఘటంనేని డైరెక్టర్గా వచ్చిన సినిమా ఈగల్. ఈ సినిమా స్టోరీకి వచ్చాము అంటే, ఒక రిపోర్టర్ ఏదో రిపోర్ట్ చేసుకుంటూ పోతున్నప్పుడు ఒక కాటన్ చూస్తుంది. కాటన్ ఎందుకు అంటే చాలా యూనిక్ కాటన్, ఇండియాలో నుంచి వస్తుంది, యూరోప్లో చాలా ఫేమస్ అంటాడు. ఎక్కడ అంటే ఇండియాలో, ఏపీలో కొండ ప్రాంతాల్లో ఉన్నది, పండుతుంది. ఇది నేచురల్గా పండే కాటన్. అక్కడికి ఆ కథ తెలుసుకుందాము అనేసి ఒక చిన్న కాలం ఎక్కడో పబ్లిష్ చేయంగానే మొత్తం డిఫెన్స్ అందరూ వచ్చి పాడుదొప్పుతారు, ఎంక్వైరీకి వస్తారు. అప్పుడు ఏంద్ర అబ్బా అంత స్పెషాలిటీ ఏంది దీని గురించి అంటే, దాని గురించి కాదు, అది పండించిన పర్సన్ చాలా ఇంపార్టెంట్. ఎవర్రా పర్సన్ అంటే ఈగల్. అక్కడికి ఎంక్వైరీ చేయాలని పోతూ ఉంటే వీళ్ళు ప్రతిరోజు ఆ రోజు ఏం జరిగిందంటే అని ఎమ్మెల్యే ఒక కథ చెప్తాడు. ఆ తర్వాత ఇట కథలు చెప్తా ఉంటారు. ఆ రోజు ఏం జరిగిందిరా అంటే, అందరూ ఏంది నక్సళ్ళు, టెర్రరిస్టులు డిఫెన్స్ అటాక్ చేయడానికి వస్తే అందరిని సాగుదొబ్బి ఈగల్ అనేటోడు చచ్చిపోయాడు అన్నది కథ అనమాట. నిజంగా చచ్చిపోయాడా లేదా ఇవన్నీ తర్వాత సంగతి. ఏందిరా కథ కూడా ఇంత చండాలంగా చెప్పంటే, లిటరల్లీ సినిమా కూడా అంత చండాలంగానే ఉంది. ఒక మాటలో చెప్పాలంటే అన్నమాట. ముందే మనం కొద్దిగా డీటెయిల్ చూద్దాం. దీంట్లో పాజిటివ్ లేనిదంటే, మన డైరెక్టర్ వచ్చేసి కార్తీక్ ఘటంనేని ఫస్ట్ సూర్య తీశాడు. దాంట్లో కూడా లోపాలు ఉన్నాయి, కాకపోతే యూనిక్ కాన్సెప్ట్ కొద్దిగా బాగానే ఇదైంది. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు పాజిటివ్ డైరెక్టర్ది అంటే ఏదో చెప్పాలనుకున్నాడు అన్నది మనం పాజిటివ్ చెప్పుకోవచ్చు. కానీ చెప్పిన విధం మటుకు చాలా పాజిటివే కాదు, అది ఓ రేంజ్ నెగిటివ్. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఆ రోజు ఏం జరిగిందో నీకు దాదాపు సినిమా స్టార్ట్ అయిన 1.5 hour వరకు ఆ ఎలివేషను సొల్లు చెప్పడమే కానీ నీరసం వచ్చేసి ఉంటుంది. కథ ఏంది ఎందుకు అనేది 1:30 నుంచి 1:45 వరకు, సినిమా స్టార్ట్ అయిన 1 hour 30 minutes నుంచి ఓ 15 నిమిషాలు చెప్తాడు. ఈయన బీభత్సమైన కాంట్రాక్ట్ కిల్లరు, కానీ ఒకరోజు కిల్ చేయబోతా ఉంటే ఒక అమ్మాయిని చూస్తాడు, ఇష్టపడతాడు, ప్రేమిస్తాడు. ఆ అమ్మాయి ఆ ఏరియాకి సంబంధించిన ఆమె, మనోడు మంచోడు అనుకుంటుంది. కాకపోతే ఒకనొక దీంట్లో బ్లాస్ట్లో వాడు చచ్చిపోతాడు, టెర్రరిస్టు. వీడు ఏ ఆర్మ్స్ అయితే తీసుకొని వేరే వాళ్ళకి ఇచ్చారో ఆ ఆర్మ్స్ వల్ల చచ్చిపోద్ది. సో మనోడు డిసైడ్ అయిపోతాడు, ప్రపంచంలో ఏ ఇల్లీగల్ ఆర్మ్స్ ఎవరి దగ్గర ఉండకూడదు, అన్నిటినీ నేను ఇచ్చేస్తాను అని చెప్పి డిసైడ్ అవుతాడు. అది చేసేస్తాడా అంటే, లేదు చచ్చిపోయాడు, బతికాడు, ఏదో అటు ఇటు ఏదో చూపించుకుంటా ఈయన ఇంకా కంట్రోల్ చేస్తున్నాడు. ప్రపంచంలో ఉన్న అండర్ వరల్డ్ అన్నిటినీ మన తెలుగోడు కంట్రోల్ చేస్తున్నాడు. ఎంత గొప్ప విషయం చూడండి. ఏమన్నా లాజిక్ ఉందా? లేదు. మ్యాజిక్ ఉందా? అది లేదు. ఏదో ఒకటి ఉండాలి, లాజిక్ మ్యాజిక్ రెండూ లేవు. ఎందుకంటే మనకి వినబుల్గా లేదు. అంత చేసేటోడు ఏం చేస్తున్నాడు అంటే, ఇక్కడ మాలమూల ప్రాంతంలో కొండ ఏరియాలో ఒక ఇల్లు కట్టుకొని పత్యాపారం చేస్తున్నాడు. ఎంత దారుణంగా ఉందంటే, సినిమా స్టార్ట్ అయిన దగ్గర ఉంది సైడ్స్, ఎలివేషన్స్ ఇంతే. ఒరే నాయన, ప్రశాంత్ నీల్ చేసాడు ఎలివేషన్స్, వాడు కథలో పరంగా చేశాడు. నువ్వు ఉత్త ఎలివేషన్లు ఇచ్చి కథ చెప్పకుండా కథ చివరాకరం చెప్తా అంటే నీరసం వస్తుంది. సో అదే జరిగింది సినిమా చూసేటప్పటికి. కానీ కొద్దో గొప్ప హీరోయిన్ కావ్య తాపర్, ఆమె ఎందుకు ఉందో తెలియదు అసలు. ఆమె కంటే అనుపమ పరమేశ్వర్ అనే ఎక్కువసేపు ఉంటుంది స్క్రీన్ ప్రెజెన్స్. స్టార్టింగ్ నుంచి సినిమా స్టార్ట్ అయ్యేది ఆమెతో స్టార్ట్ అవుద్ది, ఆమె నరేషన్తో స్టార్ట్ అవుద్ది. ఏంద్రా హీరోయిన్ ఒకటి ఉండాలి కదా అంటే, మనకు మర్చిపోతాం హీరోయిన్ ఉందనేది, నీరసం వచ్చేసి ఉంటుంది కదా. అప్పుడు చెప్తాడు 1 hour 30 minutes తర్వాత హీరోయిన్ ఎంట్రీ. అబ్బా అనిపిస్తుంది ఖచ్చితంగా, ఏంద్రా ఈడు ఏం తీయాలనుకున్నాడు అని. అంత దారుణం ఉంది. కాకపోతే అనుపమ ఆయన వరకు ఆమె బాగానే చేసింది. రవితేజ అతని వరకు ఆయన ఏదో సుమారుగానే చేశాడు. సినిమాటోగ్రఫీ బాగానే ఉంది, మ్యూజిక్ ఓ మోస్తరుగా ఉంది. ఈ ఎడిటింగ్ అంటే ఇంకా అది మనము అనేక లేదు. ఎందుకంటే డైరెక్టర్ చెప్పినట్టు ఏం చేశాడా, ఈయనకి నచ్చినట్టు చేశాడా, డైరెక్టర్కి నచ్చిందా లేదా, ఇవన్నీ మనం ఎడిటింగ్ పైన కామెంట్ చేసే అంత టోలం కాదు. ఎందుకంటే ఒక డైరెక్టరు ఎడిటరే చెప్పగలుగుతాడు ఎడిటింగ్ ఏమాత్రం వచ్చిందని. ఇట్లాంటి సినిమాలకంతా కొన్ని సినిమాలు ఉన్నాయి, దీని ముందు చెప్పాను నేను, ఒక సినిమా ఇది ఉన్నప్పుడు ఎడిటింగ్ అద్భుతం, అది మనకు తెలిసిపోద్ది. ఇదంతా అట్ట మనం తెలిసేది కాదు. సో ఆ ఎడిటింగ్ మనం వదిలేద్దాం జనాలకి. కానీ సినిమా ఎలా ఉంది నాకైతే నచ్చలే. లిటరల్లీ కూర్చొని ఉన్న సినిమా స్టార్ట్ అయింది,
ఓ మంచి ఎలివేషన్ ఇచ్చాడు, ఇది సరే ఇంట్రో ఉంటుందేమో భీకరంగా అంటే లేదు, పెద్ద ఇంట్రో లేదు. మళ్ళీ ఇంకొకటి దగ్గరికి వెళ్తే అక్కడ ఏం జరిగింది, మళ్ళీ ఎలివేషన్ ఇచ్చాడు, ఓకే సరే రెండోసారి మళ్ళీ ఇంట్రో ఉంటుంది, ఇంకా లేదు. ఇంకోటి దగ్గర వాడు ఎలివేషన్ ఇస్తాడు, ఒరే అందరూ ఎలివేషన్లే ఇస్తూ ఉంటారు. నవదీప్ పక్కన ఉండి చెప్తుంటే ఏం ఈ యాంగిల్ తిప్పు ఆ యాంగిల్ తిప్పు కాల్చండి, నవదీప్ దానికి మించి ఇంకేం చేసిందిలే. అద్భుతమైన ఆర్టిస్ట్ బా నవదీప్, అతను అస్సలు యూజ్ చేసుకోలేదు. సరే ఇంకొకరు వినయ్య ఎవడు అతను ఉంటాడు కదా, హీరోలుగా చేసి ఈ మధ్య విలన్గా అవుతూ ఉన్నాడు అంత భీకరంగా. అతను విలనా హీరోనా ఆయన తెలీదు, మనకి చూపించినప్పుడు విలన్ ఏమో అనుకుంటాం జైల్లో ఉన్నప్పుడు, కానీ బయటకు వచ్చిన తర్వాత విలన్ కూడా కాదు అతను. లేదు పోనీ హీరో అంటే అది కాదు, ఆయన ఏందో అదే క్వశ్చన్ మార్క్. బీభత్సమైన క్యారెక్టరైజేషన్ ఫెయిల్యూర్స్, ఒక్క క్యారెక్టర్ని కూడా డిఫైన్ చేయలేదు, సరిగ్గా రాసుకోలేదు, అంత లూజ్ ఎండ్స్. వెళ్ళి కూర్చున్నాము అంటే మరీ దారుణంగా. గుంటూరు కారం చూసినప్పుడు దీనికంటే దారుణం దీలేరబ్బా అనుకున్నా. లేదు ఈగలు చూసిన వాళ్ళు మట్టుకు ఖచ్చితంగా లేదు గుంటూరు కారం చెత్త సినిమా అని చెప్పరు. ఇది ఈగలు ముందు వచ్చి ఇది గుంటూరు కారం రిలీజ్ అంటే ఖచ్చితంగా ఇది కొద్ది గొప్ప బాగా ఆడేది, ఎందుకంటే దానికంటే దారుణంగా ఉంది ఈ సినిమా అసలు. ఆల్రెడీ మీరు చూసారంటే సారీ నేను కొద్దిగా లేట్గా రివ్యూ పెడుతున్నందుకు, ఎందుకంటే నేను నా పర్సనల్ వర్క్లో అటు ఇటు తిరుగుతూ ఉండి పెట్టలేకపోయాను అందుకని. కాకపోతే చూడలేదంటే మటుకు మీ రిస్క్ వెళ్ళి చూడడం. ఓటీటీలో కూడా నేను చూడడం అంత సూపర్ అని అయితే నేను చెప్పలేను, ఎందుకంటే మీరు ఓటీటీలో వస్తే మీరు స్టార్ట్ పెట్టంగానే మీకే అర్థమైపోద్ది. ఓ 10-15 నిమిషాలు చూడంగానే ఓరే నాయన మన వల్ల కాదని. లేదు నేను రవితేజ ఫ్యాను వెళ్ళి చూడాల్సిందే, ఫ్యామిలీతో వెళ్ళొచ్చా లేదంటే హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళొచ్చు, ఆ ప్రాబ్లం అయితే లేదు. ఫ్యామిలీతో వెళ్ళి కూర్చొని చూడొచ్చు, కానీ వెళ్ళి కూర్చొని థియేటర్లో కొట్టించుకునేంత దమ్ము ధైర్యం మీకు ఉందా, ఆ గట్స్ ఉందా, ఒకసారి అద్దం ముందు వెళ్ళి చూసుకొని మీరు డిసైడ్ చేసుకొని వెళ్ళండి. ఏం లేదు నేను వెళ్తాను నాకేం ప్రాబ్లం లేదంటే ఓకే వెళ్ళి చూడండి. నా ఇదైతే మట్టుకు నాకైతే నచ్చలేదు, దారుణంగా అనిపించింది. ముఖ్యంగా ఆ స్టోరీ చెప్పిన విధానం అది ఒక కొత్త ఎక్స్పెరిమెంటే, కాకపోతే అంతసేపు కథ చెప్పకుండా ఉత్త ఎలివేషన్సే. హీరో కూడా నీట్గా కనిపిస్తాడా అంటే ఏదో కొద్ది గొప్ప. ఈయన అజయ్ ఘోష్ ఆయన ఎమ్మెల్యే క్యారెక్టర్ ఆయనది అక్కడక్కడ కొద్దిగా ఉన్న రిలీఫ్ పర్ఫార్మెన్స్ అయితే కొద్దిగా బాగానే అనిపించింది, అయినప్పటికీ అది సరిపోలేదు. అది ఇంకొద్దిగా ఎక్కువ అన్న ఉంటే కొద్దిగా రిలీఫ్ అన్న ఉంటుంది, కామిక్ రిలీఫ్ అన్న ఇది కూడా లేదు. నా దీనికి వస్తే మటుకు నా వరకు వస్తే నా ఇదేంటంటే అంత వర్త్ కాదు సినిమా అని. లేదు మీరు చూశారు సూపర్ ఉంది అంటే ఈ మధ్య కొంతమంది డైరెక్టర్లు లేదు తోపు గీపు వీళ్ళు మీడియా వాళ్ళంతా తప్పు చెప్తున్నారు అన్నప్పుడు ఏమంత బాగుందో కొద్దిగా చెప్తే మేము తెలుసుకుంటాం. దానికి మించి మనం ఏం చేయలేము, ఎందుకంటే మనం చూసినప్పుడు వాళ్ళు ఏం ఫ్రీగా వెళ్తారు, టికెట్లు వస్తాయి, మనం డబ్బులు కదా పెట్టి పోయేది 300-400 పెట్టి ఒకడికి పోయి అక్కడ పాప్కార్న్ ఒక 600-700 దాదాపు ఒకసారి సినిమాకి వెళ్ళాలంటే 2-3 వేలు ఖర్చు పెట్టుకొని పోయినప్పుడు బాగుందా లేదా చెప్పే హక్కు మాకు ఉంటుంది, ఎందుకంటే మాకు నచ్చిద్ది నచ్చలేదు. ఫ్రీగా చూసేటోళ్ళు వాళ్ళకేముంది, ఏమన్నా వాడు ఏమో పక్కన వచ్చి చెప్తే పచ్చిబూతులు తిడతాడు, మైక్ ఇచ్చి అందరి ముందు మీడియా ముందు అన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా బాగుంది తోపు అనే చెప్పాలి పాపం, అది మనకి అర్థం చేసుకోవచ్చు. సో ఈ సినిమా గురించి అంతా ఇంతే, మనం ఇంకెక్కువ మాట్లాడుకుంటే డీటెయిల్గా ఇంకా తిట్టాల్సి వస్తుంది, బాధేస్తుంది. సో ఈ సినిమా గురించి ఇంతే. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే మటుకు మీరు మర్చిపోకుండా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ అండ్ థ్యాంక్ యూ.